అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయి ఇది తైవాన్ జైంట్ కింగ్ గ్రాస్ ఫస్ట్ కటింగ్ అయింది. దాదాపు కటింగ్ అయిపోయి ఒక 3 to 4 వీక్స్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు ఇది సుమారుగా 24-26 మధ్యలో ఉన్నాయి పిలకలు. చూసుకుంటే ఇప్పుడు ఒకసారి లెక్క పెట్టి శంకరయ్య ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఇక 30 31 32 33 34 35 36 37 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 70 మొత్తం అది సెటేషన్ అంటే 60 పైన వచ్చాయి సుమారుగా. ఓకే, బాగానే వచ్చింది. ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది. సెకండ్ కటింగ్ ఈసారి ఇంకొక అంటే ఇప్పుడు కొంచెం ఇంకా అనుకున్నంత గ్రోత్ అంటే ఈ గడ్డి వర్షాల వల్ల కొంచెం ఈ కలుపు తీయాలండి. కలుపు తీస్తే ఇంకొంచెం ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 5 feet 4 feet నుంచి 5 feet దాకా వచ్చింది గ్రోత్. అది ఇంకా జీవామృతం కూడా వదిలిపెడితే మనకు ఇంకా గ్రోత్ బాగుండేది. కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల కొంచెం ఈ చుట్టుపక్కల ఈ గడ్డి క్లీన్ చేయడం అవ్వలేదు, అంటే కలుపు తీపించడం అవ్వలేదు. కలుపు తీపించుకుంటూ కరెక్ట్గా జీవామృతం కనుక పారిస్తే ఈ సుమారుగా 60 పిలకలు అన్నారు కదా, 60 నుంచి 70 దాకా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇదే కాదు, ఇంకా ఇక్కడ కూడా చూస్తే మనకు చాలా గుబురుగా ఉన్నాయి. చూడండి ఎన్ని పిలకలు వచ్చాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఒకటి చూస్తే మనకు ఎన్ని గుబురులుగా, ఇది కూడా దాదాపు గుడ్ నెంబర్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూస్తే మనకు చాలా ఉన్నాయి. ఒక పిలక కట్ చేసిన తర్వాత ఎన్ని సెకండ్ కటింగ్కి ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఒకటి చూడండి దాదాపు 30 పిలకల పైనే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి. సో ఇట్లా మనకు డెవలప్ చేసుకుంటే చాలా ఆన్ అండ్ యావరేజ్ మనం 50 పిలకల దాకా మనం రీచ్ అవ్వగలిగితే, అంటే సెకండ్ కటింగ్కి కొన్ని వచ్చేస్తున్నాయి దాదాపు 50. కొన్ని మాత్రం ఒకసారి సెకండ్ కటింగ్ అయిన తర్వాత 30+ నుంచి వస్తాయి. సో థర్డ్ కటింగ్ ఫోర్త్ కటింగ్ స్టేబుల్ అయిపోతాయని అనుకుంటున్నాను. అది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇక్కడ మధ్యలో కూడా కొన్ని మార్టాలిటీ ఉన్నాయి, అవి కొంచెం ఫిల్ చేసుకోవాలి. సో చూస్తే ప్రతి ఒక్కటి కొంచెం గ్రోత్ బాగానే ఉంది. ప్లస్ సాఫ్ట్గా కూడా ఉంది, ఎందుకంటే ఇది సాఫ్ట్ వెరైటీ అనమాట, హై ఈల్డర్ సాఫ్ట్ వెరైటీ. సో మనము ఇట్లా దీన్ని మంచిగా డెవలప్ చేసుకుంటే మంచి ఈల్డ్ రావడానికి మంచి అవకాశం ఉంది. అంటే ఇదివరకు నేను చెప్పినట్టు ఒక్కొక్క మొక్క నుంచి దాదాపు మనము ఇదివరకు 17 kgs దాకా వచ్చాయి. దానికి డబల్ అవుతుంది, ఈసారి డబల్ అవ్వాలి. అంటే 30 kgs అబోవ్ కనుక తీసుకోగలిగితే ఒక చెట్టు నుంచి, అంటే ఒక మొక్క నుంచి, మనము డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే సంవత్సరానికి కూడా ఒక 5 కటింగ్స్ వరకు మనం గ్యారంటీగా తీసుకోగలుగుతాము. 6 కటింగ్ అనేది కొంచెం ప్రాపర్గా మనకు ఏమి ఇంటరప్షన్స్ లేకపోతే తీసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదైతే ఫస్ట్ టైము ఛానల్లో వీడియోలో చూపించిన మొక్క పిలక, అది ఎంతో గుబురుగా వచ్చింది. ఇంకా చూస్తే మనకి చూడండి, ఇంకా ఇది ఫస్ట్ కటింగ్స్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ కటింగ్స్ అయిపోయినాయి. సెకండ్ కటింగ్ చేయాలి, కాకపోతే ఇంకా ఇప్పుడు 6 feet దాకా వచ్చాయి, 5 to 6 feet దాకా వచ్చాయి. నా హైట్ ఉంది ఇది. సో అదనమాట. ఇంకోసారి మళ్ళీ నేను ఇంకొక నెల తర్వాత ఇది కటింగ్ చేసినప్పుడు, సెకండ్ కటింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా దీన్ని కవరేజ్ చేస్తాను. అంటే ఇది అంత రీసెర్చ్ బేసిక్లో వెళ్తున్నాను అనమాట. నేను కూడా కొత్తగా తెలుసుకుంటున్నాను. అంటే దీని ఈల్డ్ ఎంత ఉందో అని, ఈల్డ్ ఎంతవరకు మ్యాక్సిమం వెళ్ళగలుగుతో చూద్దాం. ఓకే, విత్తనం కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి నేను ఇవ్వగలుగుతానండి. మన దగ్గర జర్మినేటెడ్ సీడ్ ప్లస్ అట్లాగే నార్మల్ సీడ్ కూడా దొరుకుతుంది. జర్మినేటెడ్ సీడ్ అంటే మనము ఇట్లా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఒక 10 days బిఫోర్ ఆర్డర్ చేస్తే నాకు ఇట్లా హెడ్స్ కట్ చేస్తే కొంచెం మనం రైజమ్స్ డెవలప్ అవుతాయి. దాన్ని మనము ఒక్కొక్క
ఒక 3 కనుపులు ఉన్నది ఒక స్టెమ్ కట్ చేసి ఇస్తాము. దాన్ని వాళ్ళు రైతులు స్ప్లిట్ చేసుకొని అంటే కట్ చేసుకొని ఒక్కొక్క కనుపుని కట్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకుంటే వాళ్ళకి జర్మినేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సరే ఇది నేను కొంచెం ప్రయోగాత్మకంగానే చేస్తున్నాను. సో అంటే ఇలా చేయడం చాలా వరకు అంటే చాలా తక్కువ మంది విత్తనం ఇచ్చే రైతులు ఇలా చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఇచ్చిన సగం మంది రైతులకి జర్మినేటెడ్ సీడే ఇచ్చాను. చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.